మైవి3 సభ్యులందరికీ నమస్కారం. నిన్నటి రోజున యాప్ అనేది చాలా మందికి కూడా పనిచేయడం లేదు. ఎందువల్ల పనిచేయలేదంటే, ఇంతకు ముందే మన యాప్ పైన దాదాపు ఒక 50 మెసేజ్‌లు గూడా ఒక ఎస్ఐ అనే వ్యక్తి గూడా పంపించారు. ఈ యాప్‌ని క్లోజ్ చేయండి, ఈ యాప్‌ని క్లోజ్ చేయండి. అది గూగుల్ వోళ్ళు ఏం చెప్పారంటే, యాప్ అయితే ఎక్కడ గాని ప్రజలు రైటింగ్ అనేది ఎక్కువగా ఉంది. వాళ్ళు చూసే విధానం రైటింగ్ ఎక్కువ ఉంది వల్ల మేము దీన్ని డిలీట్ చేయమని ఖచ్చితంగా చెప్పేశారు. ఇప్పుడేం చేశారంటే, ఈఓడబ్ల్యూలో విచారణ జరుగుతుంది. దీంట్లోకి నంబర్‌లు రోజు రోజుకి వస్తూనే ఉన్నారు. ఈ యాప్‌లోకి డౌన్‌లోడ్ చేస్తూనే ఉన్నారు. మాకు లెక్కలనేది తారుమారవుతుంది. దీనిలో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది పోతున్నారు అని తెలియలేదు. అందువల్ల కొద్ది రోజులు దీన్ని సస్పెండ్ చేయండి అని గూడా ఈఓడబ్ల్యూ గూగుల్‌కి చెప్పింది. వోళ్ళేం చేశారంటే, సరే అని జెప్పి దాన్ని సస్పెండ్ చేసి పెట్టున్నారు. యాప్ అయితే డిలీట్ చేయలేదు. సస్పెండ్ చేసి పెట్టున్నారు. ఇది ఎందువల్ల సస్పెండ్ చేశారంటే, ఇప్పుడు దాకా మన ప్రజల నుంచి గూడా ఎలాంటి ఒక కేసు గూడా ఎండీ సార్ పైన పోలేదు. కంపెనీ ఇది జెన్యూన్‌గా ఉంది అనేసి ఇన్ని రోజులు గూడా బెయిల్ లేట్ చేయడానికి కారణం గూడా ఇదే. ఎలాంటి సమాచారం అనేది ప్రజల కాడ నుంచి రాలేదు అని ఎలాంటి ఒక కేసు గూడా ఈళ్ళు పెట్టలేదే. డబ్బులు ఇయ్యకపోయినా, యాప్ వర్క్ అవ్వకపోయినా, యాప్‌నే సస్పెండ్ చేసినా గూడా వీళ్ళ కాడ్నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాలేదనేసి, ఇప్పుడు ఆ యాప్‌ని సస్పెండ్ చేస్తే ఇప్పుడేదన్నా కేసులు పెడతారా? కేసులు పెట్టినారంటే యాప్‌ని, ఈ కంపెనీని, ఈ ఎండీని మొత్తం మంది గూడా మూసేసేదానికి అవకాశం ఉందని లాస్ట్ బ్రహ్మాస్త్రం అనేది వాళ్ళు ట్రై చేస్తున్నారు. మనకు బెయిల్ రాకుండా ఉండడానికి గూడా కారణం ఈ యొక్క ప్రజల కాడ నుంచి ఏ ఒక ఆధారము అనేది ఒక కేసు గూడా మాకు రాలేదు అన్నట్టు వల్లే బెయిల్ గూడా లేట్ చేస్తున్నారు చాలా వరకు. అందుకే సార్ ఆ రోజు మనకి సరెండర్ అయ్యేటప్పుడు 2 నెలలు టైం తీసుకున్నారు. ఎందుకంటే సార్‌కి అన్నీ తెలుసు. ఇది 2 నెలల పైన ఎక్కువగా దీన్ని విచారించరు. మినిమమ్ 2 నెలలు అయితే గూడా పోనీ అని జెప్పి ఆ రోజు చెప్పింది. బట్ మనకి ఇప్పట్లో బెయిల్ రాలేదంటే వచ్చే నెల 5వ తేదీ కంపల్సరీగా బెయిల్ అనేది రావాలి. ఇప్పుడు రాని పరిస్థితుల్లో మనకు అప్పుడనేది ఖచ్చితంగా 100% అనేది మనకు 100 కాదు 200%కి రావాలి బెయిలు. ఎందుకంటే మనకి ఇచ్చిన 2 నెలలు టైం అయిపోయింది. ఇప్పుడే దాదాపు 38 రోజుల దాకా అయిపోయిందండి విచారణ. రేపు అడుగుతుంది కోర్టు. నువ్వు ఇన్ని రోజులు పెట్టుకున్నావు. దాదాపు 40 రోజుల దాకా పెట్టుకున్నావు. ఏమి విసారిచ్చావు? ఎంతవరకు విసారిచ్చావు? అనేది అడుగుతుంది. లేదు. లే వచ్చే నెల 5వ తేదీ అనేది బెయిల్ అప్లై చేశారనుకో, వాళ్ళకిచ్చిన 2 నెలల టైం లోపల మీరు ఎంత వరకు విచారిచ్చారు అన్నది కూడా అడుగుతుంది. అందువల్ల ప్రజలందరూ గూడా గమనించాలి. మీరు ఇప్పట్లో మనమందరం ఐకమత్యంగా కంపెనీ కాపాడుకోవాలనుకుంటే ఎవరు గూడా కేసులు పెట్టకూడదు. ఇప్పుడుగా ఐకమత్యంగా ఉండాలా. యాప్ వర్క్ చేయలేకపోయినా ఇది పెద్ద ప్రమాదం ఏమి కాదు. అది తొందరలోనే సార్ బయటకొచ్చిన ఎమ్మటే గూడా కొన్ని గంటలలోనే కొన్ని గంటల్లోనే తిరిగి మనం ఇంకొక యాప్‌గా రన్నింగ్ చేసుకోవచ్చు. ఇదే పేరు పెట్టుకోవచ్చు. లేదా ఇంకొక పేరు పెట్టుకోవచ్చు. లేదా బ్రతికించు, వాళ్ళ వుట్టు వాళ్ళన్నారు గదా! అలాంటిగా మనం పెట్టుకునే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పట్లో మనం కేసు పెట్టామంటే మా అశోక శ్రీనాథ్‌కి కానీ పెట్టిన కేసు ఇచ్చిన ఎస్ఐకి గాని ఈళ్ళకందరికి గూడా బలం ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మనం ఐకమత్యంగా కేసు పెట్టలేదురంటే వాళ్ళకి బలముండదు. వాళ్ళకి మనం పెట్టిన 7,800 కేసులు గూడా ఇప్పుడు వాళ్ళ మెడకు చుట్టుకుంటాయి. ఎవరైతే మన కంపెనీ మీద ఒక ఎస్ఐ ఒక కక్షి తరపున సపోర్ట్ చేసి, ఆ ఎస్ఐ అయితే మన కేసు గూడా ఎట్లా పెట్టారంటే, మన ప్లే స్టోర్‌లో మన యాప్ కింద ఉండే మొత్తం డీటెయిల్స్ మాత్రం రాసుకొని, ఈఓడబ్ల్యూలో కోయంబత్తూర్‌లో కేసు పెట్టడం జరిగింది. అదే కేసుని మళ్ళీ చెన్నైకి మార్చారు. ఇప్పట్లో మనం కేసు పెట్టకుండా ఐకమత్యంగా ఒకటిగా ఉన్నామంటే, అతి త్వరలోనే ఈ 7,500 కేసు ఆ ఎస్ఐని పిలిపిస్తారు. వాళ్ళని ఇసార జేస్తారు. వాళ్ళు ఎనకుండేవాళ్ళు ఈ అశోక శ్రీనాథి, వాళ్ళ పైన వాళ్ళ పామాక కచ్చి అందరూ గూడా బయటకొచ్చి సమాధానం చెప్పే రోజు గూడా దగ్గరలోనే ఉంది. అందువలన ప్రతి ఒక్కరు గూడా నెమ్మదిగా, నిదానంగా ఆలోచించి తొందరపడబాకండి. ప్రతి ఒక్కరికి గూడా అమౌంట్‌లనేది ఎక్కడికి పోవు.
అయ్యో! యాప్ పోయింది, అమౌంట్‌లు ఎలా వస్తాయి అనుకోవద్దు. ప్రతి ఒక్కరికి గూడా డేటా అనేది అక్కడ సేవ్ అయ్యి ఉంటాది. ఇదే డేటా ఎత్తి, ఇదే కోడింగ్ ఎత్తి ఇంకొక యాప్‌లో పెడితే ఆటోమేటిక్‌గా ప్రతి ఒక్కరు డేటా గూడా అదే అక్కడ వచ్చేస్తుంది. అది ఆ యాప్‌కొస్తది. ఆ యాప్‌కొచ్చినప్పుడు ప్రతి ఒక్కరు గూడా ఇది ఇప్పుడులాగా యూజర్ నేము, పాస్‌వర్డ్ అని ఇచ్చుకుంటే సేమ్ దీంట్లో ఎలా ఉపయోగించుకుంటున్నామో దాంట్లో అలాగే ఉపయోగించుకుంటున్నాం. ఇప్పుడొచ్చే ఈరోజు మన యాప్‌లో గూడా ఫస్ట్ ఎవరైతే డిలీట్ చేయలేదో వాళ్ళకందరికి గూడా యాప్ ఓపెన్ అవుతుంది. అమౌంట్లు వస్తున్నాయి. మీరు రోజు ఎర్నింగ్ అనేది చేసుకోండి. ఇప్పుడు వరకు. రేపు సారొచ్చినాక, సార్ బెయిల్ పైన బయటొచ్చినాక అందరికీ గూడా వర్క్ అయ్యి ఇంకా వీజర్‌లెయ్యాలన్నా, ఇంకా వచ్చేవాళ్ళనేది యాప్ అనేది యథావులుగా కంపెనీ అనేది ముందు కన్నా ఇంకా మెరుగుగా రన్నింగ్ చేసే మాదిరిగా గూడా సారు ఆలోచిస్తానని గూడా చెప్పారు. ఇదే విధంగా ప్రజలు ఒక్కసూరి గమనించుకోవాలి. ఆచితూచి అడుగేయండి. ఎందుకంటే చాలా మంది గూడా మన తెలుగు వాళ్ళు గూడా నాకు పెట్టిన కామెంట్‌లో మేము కేస్ పెడతాం, అది పెడతాం. మీరు ఒక్కరు కేసు పెట్టే వల్ల ఇక్కడ ఉండే మన ఆంధ్రాలో దాదాపు 2, 3 లక్షల మందున్నారు. ఈ 2, 3 లక్షల మంది గూడా పోతారు. అందరి జీవితాలతో ఆడుకునేవోళ్ళయిపోతారు. ఇప్పట్లో మనం అందరం గూడా కలిసి ఐకమత్యంగా రోజు ఎర్నింగ్ అనేది చేసుకోండి. ఇన్ని రోజులు ఓపిక పట్టారు. ఇంకా కొద్ది రోజులు ఓపిక పడితే అంతా మంచే జరుగుతుంది. చెడైతే ఎక్కడ జరగదు. అమౌంట్‌లనేది ప్రతి ఒక్కరికి గూడా ఏస్తానని గూడా కండిషన్‌గా చెప్పారు. మీ డేటా ఎక్కడికి వెళ్ళదు. మీ చేతుల్లోనే ఉంటాది. ఇప్పుడైతే యాప్ రన్నింగ్ అవుతుంది. మీరు చూసుకోండి. అంటే యాప్ రన్నింగ్ అవుతుంది. ఇంకా ఎవరికైనా ఐడీలేసి లోపలికొచ్చేదానికి ప్లే స్టోర్‌లో నుంచి సస్పెండ్ చేశారు. ప్లే స్టోర్‌లో మీరు మైవి3 యాప్ అని కొడితే అక్కడ మీకు కనిపియదు. గూగుల్‌లో గూగుల్‌లో పోయి సెర్చ్ చేస్తే ఒక అప్లికేషన్ వస్తది. ఆ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి గూడా మీరు అమౌంట్ ఎర్నింగ్ చేసుకునేదానికి అవకాశం ఉన్నది. అందరికి మీరు ఏమనుకుంటున్నారో, ఏమి ఆలోచిస్తున్నారన్నది కామెంట్ రూపంలో పెట్టండి. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్కరు మైవి3 సభ్యులు ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అందరూ మంచిగా ఆలోచనతో ముందుకు రండి. ధన్యవాదాలు.